చూశారు కదా, ఇదంతా మా ఊరికి నడుచుకుంటూ పోయే రోడ్డు. ఆటోలు వస్తే ఆటో ఎక్కాలి. ఎందుకు పల్లెకి పోతున్నానని డౌట్ వచ్చిందా మీకు? పింఛన్ లెక్కకి ఏదో ఏలు పెట్టాలంటండి. సర్వేలు, చెకప్లు, ఆధార్ కార్డులు చూడడం, రేషన్ కార్డులు చూడడం. ఈ పింఛనీ లెక్కలు ఎందుకు ఇస్తున్నారో కానీ మొగుడు చనిపోయిన వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారండి. ముసలోళ్ళు మని 40 ఏండ్లకు 30 ఏండ్లకే అప్లైలు చేసుకొని లెక్కలు తింటున్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. మొగుడు చనిపోయిన వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఎప్పుడిచ్చే చెకప్లు అక్కడ 10 మంది ఎక్కేదాకా ఆటోలు కదలవు. అందుకు ఇట్లా నడుచుకుంటూ వస్తా అంటే ఏదో ఒక ఆటోనో బైకులలో వస్తారులే ఎక్కుదామని వస్తే ఒక ఆటో రాలా, ఒక బైక్ రాలా. ఇక్కడైతే చెట్టు కింద నిలబడినా. ఏం చేయాలండి, తొందరగా మళ్ళీ వెళ్ళాలి. చాండీ ఒకటే ఉంటుంది. మళ్ళీ నా కొడుకు వచ్చేళ్ళకి అన్నం చేయాలి. అందుకు రోడ్డు పట్టుకొని పోతా ఉండా. ఏం రాలా ఎక్కుదామంటే. ఈ పింఛనీ లెక్క బాగన్నా ఇస్తున్నారు కానీ ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడంతా ఒక్కొక్క చెకప్లు, సర్వేలు వచ్చి ఏలు పెడుదురా సర్వే చేస్తున్నారు, మీరు ఊర్లో ఉండారా లేరా అని అంట. బతకడానికి మేమేదో టౌన్లో రాయచుట్లో పోయి ఉండాం, పల్లెలో అయితే లేం సంసారము. అది విషయం. ప్రభుత్వం మారినప్పుడంతా మేము తిరగలేక సావాలి. నాదైతే ఇదంతలు పెంచినాయి అండి, ముసలోళ్ళ పెంచినే కాదు. ముసలోళ్ళు మని 30 ఏండ్లకు తీసుకునే వాళ్ళకి ఏమనరు. ఒక్కొక్క ఇంట్లో 2-3 తీసుకునే వాళ్ళకు. మా పోటోళ్ళకి 10 వాళ్ళు చెకప్లు చేస్తారు. మొడమోపులు పెంచినవి తీసుకునే వాళ్ళకి కూడా ఏంది చెకప్లు అండి. మొగుళ్ళు లేరని ఇస్తున్నారు. అది ఎప్పటికీ యాడికి పోకూడదు కదా, ఇస్తూనే ఉండాలి కదా. అది నాకు తెలిసిన న్యాయం. అది ఎవరైనా మొగుళ్ళు లేని వాళ్ళకు అది ఆధారం అని ఇస్తారు. అంతే కదా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. నా మాటలు మీకు నచ్చకపోతే కొట్టిన లైక్ కూడా తీసేయండి. బాయ్ ఫ్రెండ్స్.